ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య అంశం ఏంటంటే, ప్రతి విశ్వాసి కూడా సువార్థికుడే. వాక్యం వినే ముందు మనము ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా కోరుచున్నాను. మా ప్రియమైన తండ్రి, నాయనా, మీకు ప్రార్థించేటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీ సన్నిధిలోనికి ప్రవేశించేటువంటి గొప్ప అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మా ప్రభువా, మా తండ్రి, మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కోరికను బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి, మమ్మల్ని హెచ్చరించండి. మేము పరీక్షించుకొని, పరిశీలించుకొని నీ యొక్క ఆత్మశక్తి ద్వారా నీ కుమారుని యొక్క స్వరూపంలోనికి మార్చబడలాగున సహాయం చేయండి. మా యొక్క జీవితాల ద్వారా మీ నామాన్ని మహింపరచుకొనమని మా ప్రభు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామంలో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక సంఘాన్ని ఎలా నిర్మించాలి అనేటువంటి ప్రశ్నను ఒక సగటు క్రైస్తవుని అడిగినప్పుడు ఆయన ఇచ్చేటువంటి సమాధానం ఈ విధంగా ఉంటుంది. మనం సంఘాన్ని నిర్మించాలి అని అంటే అందమైనటువంటి బిల్డింగ్ ఉండాలి, మంచి చర్చ్ బిల్డింగ్ ఉండాలి, దీని ద్వారా ప్రజల్ని మనం ఆకర్షించాలి అని చెప్పి కొంతమంది అంటారు. మరి కొంతమంది ఏమంటారంటే, మనము మంచి సంఘాన్ని నిర్మించాలి అని అంటే ఆ యొక్క సంఘంలో మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలి, మంచి లైటింగ్ ఉండాలి, మంచి క్వైర్ టీం ఉండాలి, మంచి మ్యూజిక్ ఉండాలి అని చెప్పి అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, మనం సంఘాన్ని నిర్మించాలి అని అంటే, ఇతరులను ఆకర్షించాలి అని అంటే ఆ యొక్క సంఘంలో అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు మాట్లాడాలి. అప్పుడు ఇతరులు ఆ యొక్క స్వస్థతలకి, అద్భుతాలకి ఆకర్షించబడి యేసు ప్రభుని నమ్ముకుంటారని చెప్పి కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే, మనం సంఘం నిర్మించాలి అని అంటే పాస్టర్ గారికి మంచి పర్సనాలిటీ ఉండాలి, మంది మార్బలం, హడావుడి ఉండాలి. అప్పుడు ఆయన యొక్క పర్సనాలిటీ ద్వారా అనేక మందిని ఆకర్షించి వాళ్ళని యేసు క్రీస్తు యొద్దకు నడిపించవచ్చు అని చెప్పి మరికొంతమంది అంటారు. పాస్టర్ మార్క్ డెవర్ ఆయన ఏమంటారంటే, నీవు దేంతో అయితే ఆకర్షిస్తున్నావో దాని యొద్దకే వారిని నడిపిస్తావు అని అంటాడు. విత్ హూమ్ యూ అట్రాక్ట్ పీపుల్ ఈజ్ వాట్ యూ లీడ్ పీపుల్ టు అని అంటాడు. దేంతో అయితే మనము ఆకర్షిస్తామో దాని యొద్దకే ప్రజల్ని నడిపిస్తాం. ఈ యొక్క సత్యాన్ని ఇప్పుడు చెప్పినటువంటి ఉదాహరణలకు అన్వయించుకుంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మనం అందమైనటువంటి బిల్డింగ్తో మనల్ని ప్రజల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తే మనం ప్రజల్ని ఎక్కడికి తీసుకొని వస్తాం? బిల్డింగ్ దగ్గరికి తీసుకొని వస్తాం. అయితే యేసు ప్రభు యొద్దకు తీసుకొని రాలేం. చర్చి బిల్డింగ్ వేరు, యేసు క్రీస్తు వేరు. యేసు క్రీస్తు అనేటువంటి ఆయన ఒక వ్యక్తి. అలాగే మనం ప్రజల్ని అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు జరుగుతున్నప్పుడు ప్రజల్ని ఆకర్షిస్తాం, బోల్డ్ మందిని ఆకర్షిస్తాం. సంఘమంతా నిండిపోవచ్చు. కానీ వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఎవరి యొద్దకు వస్తున్నారు అని ప్రశ్నిస్తే వాళ్ళు కేవలము వారి యొక్క కోరికలు తీర్చుకోవడానికి, వారి యొక్క అవసరతలు తీర్చుకోవడానికి వస్తున్నారు తప్ప యేసు ప్రభు అంటే వారికి అవగాహన లేదు, మరి ముఖ్యంగా ఆయనతో సంబంధం లేదు, మరి ముఖ్యంగా వారికి మారు మనస్సు లేదు. అందుకనే ఈ రోజుల్లో మీరు సాధారణంగా ఈ క్రిస్టియన్ ఛానల్స్లో సాక్ష్యాలు విన్నప్పుడు వారి యొక్క సాక్ష్యాలు ఏముంటాయంటే, నేను పలానా చర్చికి వచ్చాను, నాకు ఉద్యోగం వచ్చింది. నేను పలానా చర్చికి వచ్చాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను, నాకు పిల్లలు పుట్టారు. నేను పలానా చర్చికి వచ్చాను, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకున్నాను, నా అప్పుల బాధలన్నీ పోయాయి. నేను పలానా చర్చికి వచ్చాను, నేను చాలా పేదవాడిగా ఉండేవాడిని, నేను ఇప్పుడు గొప్పవాడిని అయ్యాను. ఒకప్పుడు నాకు ఒక స్కూటర్ మాత్రమే ఉండేది, ఇప్పుడు నాకు పెద్ద కారు ఉంది, దేవుడు నన్ను డెవలప్ చేశాడు, ఆశీర్వదించాడు.
అని చెప్పి చెప్తా ఉంటారు. ఎవరు కూడా అపోస్తులైనటువంటి పౌలు చెప్పినటువంటి సాక్ష్యాన్ని చెప్పడం చాలా అరుదు. అపోస్తులైనటువంటి పౌలు ఏం చెప్తున్నాడు? నేను పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును, అయితే దేవుని యొక్క కనికరము వలన నేను రక్షించబడ్డాను. క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చును అనేటువంటి మాట అంగీకారం అయినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనది అని అంటున్నాడు. ఇలాంటి సాక్ష్యం ఎంతమంది చెప్తున్నారు? మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే, అనేక మంది ఇతరుల్ని ఆకర్షించడానికి మనం అద్భుతాలు చేయాలి, స్వస్థతలు చేయాలి, భాషలు మాట్లాడాలి, ప్రవచనాలు చెప్పాలి అని చెప్పి అని అంటున్నారు. అయితే వస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, ఎవరి దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మరి కొంతమంది మంచి సింగింగ్ టీం మనము ఉంటే, లేకపోతే మంచి మ్యూజిక్ ఉంటే, మంచి సౌండ్ సిస్టమ్ ఉంటే అనేక మందిని ఆకర్షించవచ్చు అని చెప్పి అంటారు. ఎస్, అనేక మంది వస్తారు. అగైన్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరి దగ్గరికి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? మంచి మ్యూజిక్ ఉంటే మనం చర్చ్ అంతా యవనస్తులతో నింపేయవచ్చు. అయితే వాళ్ళు ఎందుకు వస్తున్నారు? బహుశా పాటలు పాడటానికి, వాళ్ళ తలాంతులు చూపించుకోవడానికి, ఆ పాటల్ని ఆస్వాదించడానికి వస్తున్నారు తప్ప యేసు క్రీస్తుని ఆస్వాదించడానికి వచ్చేటువంటి ప్రజలు ఎంతమంది? వేళ్ల మీద మనం లెక్క పట్టుకోవచ్చు. ఒకవేళ మన యొక్క పర్సనాలిటీతో మనం ఇతరులను ఆకర్షిస్తే మనము వాళ్ళని ఎవరి దగ్గరికి నడిపిస్తున్నాం? ఆ పాస్టర్ దగ్గర నడిపిస్తున్నాం తప్ప యేసు క్రీస్తు దగ్గర నడిపించట్లేదు. చూడండి, నీవు ఎవరినైనా దేని దగ్గరికైనా నడిపించినా కానీ ఉపయోగం లేదు. యేసు ప్రభు యొద్దకు నడిపిస్తేనే వాళ్ళు రక్షించబడతారు, వాళ్ళ జీవితాలు మార్చబడతాయి, వారు పరలోక రాజ్యాన్ని చేరుకుంటారు. అదే నీవు యేసు ప్రభు యొక్క సువార్త చేత ఇతరులను ఆకర్షిస్తే నీవు యేసు ప్రభు యొద్దకే నడిపిస్తావు. ఆయన యొక్క సిలువ శక్తి ద్వారా నీవు ఇతరుల్ని ఆకర్షిస్తే యేసు ప్రభు యొద్దకే నడిపిస్తావు. కనుక ప్రియ సోదరి సహోదరుడా, ఈరోజు ఈ యొక్క వాక్యము యొక్క ఉద్దేశం ఏంటంటే, మనము సంఘము నిర్మించాలి అని అంటే, ఒక స్థానిక సంఘాన్ని నిర్మించాలి అని అంటే, ఇతరత్ర విషయాల వలన మనము సంఘాన్ని నిర్మించలేం. కానీ సంఘాన్ని నిర్మించాలి అని అంటే కేవలము సువార్త ద్వారా మాత్రమే సంఘము నిర్మించబడుతుంది అని చెప్పి వాక్యం ద్వారా నిరూపించటమే ఈరోజు నా యొక్క లక్ష్యం. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో, నేను సువార్త విషయమై సిగ్గుపడవాడను కాను. ఎందుకంటే మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి, నమ్ము ప్రతివానికి రక్షణ విషయమై సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అని అంటున్నాడు. ద గాస్పల్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు యొక్క సువార్తలో శక్తి లేదు, పవర్ లేదు. కనుక దీనికి బదులుగా మనం కొత్త ప్రయోగాలు చేయాలి, కొత్త వాటిని కనిపెట్టాలి, కొత్త పోకడల చేత ఇతరులను ఆకర్షించాలి అనేటువంటి ఆలోచనతో అనేక మంది ఉన్నారు. అనేక మంది సంఘాలు నిర్మిస్తున్నారు. కానీ ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను, ఆ సంఘాలన్నీ కూడా పేక మేడలాగా ఒకరోజు కూలిపోవటం ఖాయం. ఆ సంఘాలన్నీ కూడా వారి యొక్క ఫౌండేషన్, వాళ్ళ యొక్క పునాది దేని మీద వేసుకున్నారంటే, పునాది ఇసుక మీద వాళ్ళ యొక్క పునాది వేసుకున్నారు. ఏ సంఘాలైతే సువార్త మీద నిర్మించబడలేదో ఆ సంఘాలు ఒకరోజు కూలిపోవటం ఖాయం. ఎప్పుడైతే ఒక సంఘము సువార్త చేత నిర్మించబడుతుందో అప్పుడు యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఆ సంఘము నిలిచి ఉంటుంది. నేను మీకు 5 విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా సువార్త అంటే ఏంటి, రెండవదిగా సంఘ నిర్మాణము సువార్త ద్వారానే, మూడవదిగా క్రీస్తు పరిచర్యలో కొంతమంది సాధారణ విశ్వాసులు, నాలుగవదిగా విశ్వాసులు సువార్తను ఏ విధంగా ప్రకటించాలి, ఐదవదిగా కొన్ని సలహాలు. మొట్టమొదటిగా సువార్త అంటే ఏంటి? ఇది చాలా బేసిక్ క్వశ్చన్.
అందరూ కూడా సువార్త అంటే చాలా సాధారణమైనటువంటి విషయం అని చెప్పి అనుకుంటారు. అయితే సువార్త అంటే ఏంటో మనము దేవుని వాక్యం ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతున్నాను, వినండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. సువార్త అంటే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, ఆయన 3వ దినమున ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచెను. సువార్త చెప్పడానికి 1 నిమిషం చాలు, కానీ సువార్తను అర్థం చేసుకోవడానికి యుగ యుగాలు సరిపోవు. ఈ విషయాన్ని మనము నమ్మాలి. పాల్ వాషర్ అనేటువంటి దైవజనుడు ఏమంటాడంటే, నీవు నేను పరలోకానికి వెళ్ళినప్పుడు మన యుగ యుగాలు కూడా ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, దేవాతి దేవుడైనటువంటి క్రీస్తు, దైవ కుమారుడైనటువంటి క్రీస్తు మానవుడిగా జన్మించి, మానవుడిగా జీవించి, దైవ మానవుడిగా జీవించి, పాపుల కొరకు మరణించి, పాపుల యొక్క పాపములను తన మీద వేసుకొని మరణించి పునరుద్ధానుడై తన ప్రజలను ఎలా రక్షించాడో ఆ విషయం గురించి పరలోకంలో నువ్వు నేను యుగాల తరబడి డిస్కస్ చేస్తామట. చాలామంది ఏమంటారంటే త్రిత్వము అనేటువంటి డాక్ట్రిన్ సిద్ధాంతం చాలా క్లిష్టమైనది. అయితే పాల్ వాషర్ ఏమంటాడంటే, పరలోకానికి వెళ్ళిన తర్వాత త్రిత్వం గురించి ఏవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ తీరిపోతాయట. మిగిలిన క్లిష్టమైనటువంటి సిద్ధాంతాల గురించి ఏవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ తీరిపోతాయట. కానీ ఎప్పటికీ ఆలోచించేటువంటి విషయం ఏంటంటే, ఈ అద్భుతకరమైనటువంటి క్రీస్తు నాలాంటి పాపి కొరకు ఎందుకు మరణించాడు అనేటువంటి విషయం ఎప్పటికీ కూడా ఆలోచిస్తూనే ఉంటామట. సువార్త చాలా ప్రభావవంతమైనది, సువార్త శక్తివంతమైనది. ఈ యొక్క సువార్తను ఎప్పుడైతే ఒక వ్యక్తి నమ్ముతాడో అప్పుడే ఆ వ్యక్తి రక్షించబడతాడు. రక్షించబడినటువంటి విశ్వాసుల యొక్క సముదాయమే సంఘము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలి, మనస్ఫూర్తిగా నమ్మాలి. నమ్మకపోతే ఆ వ్యక్తికి రక్షణ లేదు. రెండవదిగా, సంఘ నిర్మాణము సువార్త ద్వారానే అనేటువంటి అంశాన్ని మనం కొంచెం క్లుప్తంగా పరిశీలిద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ యొక్క గ్రేట్ కమిషన్ని, ఈ యొక్క ఆజ్ఞని తన యొక్క శిష్యులకు ఆయన ఇస్తున్నాడు. ఇస్తూ ఆయన ఏమంటున్నాడంటే, చూడండి 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనాలు మనం చూసినట్లయితే ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నవి, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసు ప్రభువారు ఇక్కడ 2 విషయాల్ని ఆయన తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా సర్వలోకానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా సువార్తని ప్రకటించమని చెప్తున్నాడు. తర్వాత ఎవరైతే నమ్ముకుంటారో వారిని తండ్రి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు కుమారుని యొక్క నామములో వారిని బాప్తీసం ఇవ్వండి అంటున్నాడు.
తర్వాత ఆయన వారికి ఏ ఏ విషయాలైతే నేను మీకు బోధించానో వారికి కూడా ఆ విషయాలు మీరు బోధించండి అని అంటున్నాడు. ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా సువార్త ప్రకటన, రెండవదిగా సంఘములో శిష్యత్వము. గాస్పల్ ప్రొక్లమేషన్ అండ్ డిసైపుల్షిప్ ఇన్ ద చర్చ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లోకల్ చర్చ్. చూడండి, సువార్తను ప్రకటించిన తర్వాత ఒక వ్యక్తి ప్రభు నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తికి బాప్తిస్మం ఎక్కడివ్వాలి? ఎక్కడో ఇవ్వటం కాదు. దేవుని వాక్యంలో చూసినప్పుడు బాప్తిస్మము సంఘము అనేటువంటి ప్రదేశంలో జరిగినట్లుగా మనం చూడగలం. అంటే విశ్వాసుల సమక్షంలో బాప్తిస్మము జరిగినట్లుగా మనం చూడగలం. రెండవదిగా ఈ యొక్క విశ్వాసులకు బోధ, యేసు ప్రభు ఏదైతే బోధించాడో శిష్యులు ఆ యొక్క బోధను బోధించటం అనేటువంటిది ఎక్కడ జరుగుతుంది? సంఘంలో జరుగుతుంది. చూడండి, సువార్త అనేటువంటిది సంఘము అనేటువంటి కాంటెక్స్ట్లో జరగాలి. సువార్త ప్రకటన అనేటువంటిది సంఘాన్ని స్థాపించడానికి ప్రభువు ఏర్పాటు చేసినటువంటి ప్రణాళిక. అంతే తప్ప ఏదో మనం సువార్తను ప్రకటించటం, ఏదో బాప్తిసం ఇవ్వటం అని కాదు. సువార్త ప్రకటనకి ఒక డైరెక్షన్ ఉంది, ఒక గోల్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ యొక్క లక్ష్యం? నీవు సంఘాన్ని స్థాపించాలి. అంతే తప్ప నీవు సువార్తను ప్రకటించేసి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. సువార్తను ప్రకటించిన తర్వాత, ప్రభు ఆయన్ని రక్షించిన తర్వాత ఆయనకి బాప్తిస్మం ఇచ్చి, బాప్తిస్మం ద్వారా సంఘంలోనికి ఆ వ్యక్తిని చేర్చుకొని సంఘంలో బోధ ఆ వ్యక్తికి బోధించాలి. చూడండి, ఈ రోజుల్లో చాలామంది సువార్త చేస్తున్నారు. చాలా క్రూసేడ్స్ జరుగుతూ ఉన్నాయి, చాలా గాస్పల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ సమస్య ఏంటంటే, ఈ యొక్క గాస్పల్ మీటింగ్స్కి చేసేటువంటి వాళ్ళకి సంఘాలు స్థాపించాలి అనేటువంటి లక్ష్యం లేదు. సంఘ స్థాపనతో సంబంధం లేకుండా ఒట్టి సువార్త ప్రకటన చేస్తున్నారు. దేవుని వాక్యం చదవండి. సంఘ స్థాపన అనేటువంటి లక్ష్యం లేకుండా సువార్త అపోస్తలు ప్రకటించలేదు, యేసు ప్రభు యొక్క శిష్యులు ప్రకటించలేదు. వారు ఏ ఉద్దేశంతో ప్రకటించారంటే, ఆ యొక్క సువార్త ప్రకటించడం ద్వారా కొంతమందిని, కొన్ని గుంపులను దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళను రక్షించి ఆయా ప్రాంతాల్లో సంఘాలు ఏర్పాటు చేస్తాడని చెప్పి ఆయన నమ్మారు. కాబట్టి వాళ్ళు సువార్తను ప్రకటించారు. కనుక సువార్త ప్రకటన వేరు, సంఘ స్థాపన వేరు అని అనుకుంటే మీరు పొరపాటు పడుతున్నట్లే. ఎందుకంటే సువార్త ప్రకటన ద్వారా సంఘం నిర్మించబడాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు, అపోస్తలుడైనటువంటి పేతురు సువార్తను ప్రకటించినప్పుడు 3,000 మంది అక్కడ రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. 3,000 మంది రక్షణ పొంది, మారు మనస్సు పొంది సంఘంలో ఏ విధంగా చేర్చబడ్డారు? బాప్తిస్మము తీసుకున్నట్టు ద్వారా సంఘంలో చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. సువార్త ప్రకటన, దేవుడు వారికి మారు మనస్సు అనుగ్రహించాడు. మారు మనస్సు పొందిన తర్వాత వారు బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మం ద్వారా వారు సంఘంలోనికి, క్రీస్తు యొక్క శరీరంలోనికి చేర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. చేర్చబడిన తర్వాత అపోస్తల కార్యం 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 37 నుంచి 41 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉన్నటువంటి వచనాలు ఏంటంటే, వారు బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థన యందును వారు ఎడతెగక కొనసాగిరి అనేటువంటి మాటను మనము చూడగలం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ప్రభు ఏదైతే బోధించాడో అది యెరూషలేము సంఘము ద్వారా నెరవేర్చబడినట్లుగా మనము చూడగలం. అలాగే అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 8వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూసినప్పుడు, అపోస్తల కార్యంలో మనం ఏం జరిగిందంటే 7వ అధ్యాయంలో మరి స్టెఫన్ని యూదులు, యేసు ప్రభువుని ద్వేషించేటువంటి యూదులు హత్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. రాళ్లతో కట్టి చంపబడినట్లుగా మనం చూస్తున్నాం.
ఆ యొక్క స్టెఫను వలన కలిగినటువంటి శ్రమల ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి సంఘస్థులు ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు పారిపోతూ సమరయ అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళ గురించి ఈ విధంగా రాయబడింది. కాబట్టి 4వ వచనం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళు సువార్త ప్రకటన చేసినట్లుగా మనం చూస్తున్నాం. శ్రమలలో వాళ్ళు పారిపోతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఊరుకోకుండా ఏ సువార్తనైతే విన్నారో, ఏ సువార్త చేత వాళ్ళు రక్షించబడ్డారో అదే సువార్తను శ్రమలలో కూడా వాళ్ళు ప్రకటించకుండా ఉండలేకపోయారు. ఆ విధంగా వారు ప్రకటించటం వలన సమరయ అనేటువంటి ప్రాంతంలో యేసు ప్రభు యొక్క సంఘము ఏర్పరచబడినట్లుగా మనం చూడగలం. అక్కడికి తర్వాత ఫిలిప్ వెళ్ళినట్లుగా, తర్వాత పేతురు యోహాను వెళ్ళినట్లుగా వారిని బలపరిచినట్లుగా మనము చూడగలం. ఈ యొక్క పట్టణంలో యేసు ప్రభు యొక్క సంఘము ఎవరి ద్వారా స్థాపించబడింది? విశ్వాసుల ద్వారా స్థాపించబడింది. ఏ విధంగా స్థాపించబడింది? సువార్తను ప్రకటించుట ద్వారా స్థాపించబడింది. అలాగే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలు మనం చూసినప్పుడు స్టెఫను వలన శ్రమలు కలిగినటువంటి సందర్భంలో కొంతమంది ఏమో సమరయ ప్రాంతానికి వెళ్ళారు, మరి కొంతమంది ఏమో 19వ వచనంలో మనం చూసినట్లయితే 11వ అధ్యాయము 19వ వచనం, స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫెనీకే, కుప్ర, అంతియొక ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రియులు కొందరు, కురేనీయులు కొందరు వారిలో ఉండిరి. వీరు అంతియొకకు వచ్చి గ్రీసు దేశపు వారితో మాటలాడుచు ప్రభువైన యేసును గూర్చిన సువార్త ప్రకటించిరి. కొంతమంది ఏమో సమరయకు వెళ్ళారు, మరి కొందరేమో కుప్ర, అంతియొక ప్రాంతాలకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా వారు యూదులకు సువార్తను ప్రకటించారు. తర్వాత గ్రీసు దేశస్థులకు వారు సువార్తను, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నారు అని అంటే, మామూలు పరిస్థితుల్లో వాళ్ళు సువార్తను ప్రకటించటం లేదు. శ్రమ కలగటం వలన, హింస కలగటం వలన, అలాంటి హింసలో కూడా వాళ్ళు పారిపోతూ యేసు క్రీస్తు గూర్చినటువంటి సువార్తను వాళ్ళు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా వాళ్ళు సువార్తను ప్రకటించడం ద్వారా అంతియొక అనేటువంటి పట్టణంలో యేసు ప్రభు యొక్క సంఘము ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, సువార్త ప్రకటించింది ఎవరు అనంటే మామూలు విశ్వాసులు. సంఘము ఎలా స్థాపించబడింది అనంటే సువార్తను ప్రకటించటం ద్వారా. ఆ యొక్క ప్రాంతంలో అనేక మంది యేసు ప్రభువును నమ్ముకున్నట్లుగా ఇక్కడ చూడండి, ప్రభు హస్తము వారికి తోడై ఉండెను గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సువార్తను ప్రకటించటం మాత్రమే మన బాధ్యత. ఒక వ్యక్తిని మనము మార్చలేము. మారు మనస్సు అనుగ్రహించేది ప్రభువైన యేసుక్రీస్తు. 1 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చూడండి, ప్రభు హస్తము వారికి తోడే ఉండును గనుక ప్రభువు అనేకుల్ని ఆయన తట్టు ఆయన ఆకర్షించుకున్నట్లుగా మనం చూడగలం. కనుక సువార్త ప్రకటనలో ప్రభు హస్తం మనకు తోడే ఉండాలి. ఒక వ్యక్తి రక్షించబడాలంటే ప్రభు యొక్క హస్తం మనకు తోడే ఉండాలి. ఒక వ్యక్తి రక్షించబడాలి అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలి. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం, పరిశుద్ధాత్మ దేవుడు రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని అనుగ్రహించకపోతే ఎవరు కూడా మారు మనస్సు పొందలేరు. మారు మనస్సు అనేటువంటిది ఆటోమేటిక్గా జరిగేటువంటిది కాదు, కానీ
దేవుడు చేసేటువంటి అద్భుతమైనటువంటి కార్యము. అయితే ఈ యొక్క కార్యం ఎలా జరుగుతుంది అని అంటే త్రూ ద ప్రొక్లమేషన్ అండ్ షేరింగ్ ఆఫ్ ది గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సువార్తను ప్రకటించినప్పుడు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు తనకు నచ్చినటువంటి తన చిత్త ప్రకారము తన ప్రజలను ఆయన రక్షిస్తున్నట్లుగా మనము చూడగలం. ఈ యొక్క అంత్యొక అనేటువంటి ప్రాంతంలో సంఘము ఏర్పాటు చేయబడిన తర్వాత అంత్యొక ప్రాంతానికి యెరూషలేము సంఘం నుండి బర్నబాసును పంపించినట్లుగా మనం చూడగలం. బర్నబా తర్వాత పౌలుని తోడుకుని వెళ్ళినట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత ఈ యొక్క అంత్యొక సంఘము బర్నబాని పౌలుని ఇద్దరిని కలిపి మిషనరీ యాత్రకు పంపించినట్లుగా మనం చూడగలం. ఎవరితో అయితే సంఘము స్థాపించబడిందో వీళ్ళిద్దరిని కూడా మిషనరీలుగా పంపించినట్లుగా మనం చూడగలం. ఈ విధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు ఏదైతే తన శిష్యులకు ఆజ్ఞాపించాడో, మరి సర్వసృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి అని చెప్పి ఏదైతే ఆజ్ఞాపించాడో, ఈ విధంగా సామాన్యమైనటువంటి విశ్వాసుల ద్వారా, సువార్త ప్రకటన ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ప్రభు యొక్క హస్తము వారికి తోడై ఉండటం ద్వారా దేవుడు ఆశ్చర్య కార్యాన్ని ఆయన చేసినట్లుగా మరి యేసు ప్రభు యొక్క రాజ్యము వ్యాప్తి చెందినట్లుగా మనము చూడగలం. ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, సువార్త ప్రకటించడానికి నీవు పాస్టర్గానే ఉండాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటన అనేటువంటిది అందరి బాధ్యత. మరి ముఖ్యంగా నీవు సువార్తని ప్రకటించకపోతే, నీవు సువార్తని ఇతరులకు పంచుకోకపోతే వచ్చేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంతకీ నువ్వు రక్షించబడ్డావా? ఎందుకంటే నువ్వు నిజముగా రక్షించబడితే ఏ సువార్తతో నీవు రక్షించబడ్డావో ఆ సువార్తను ప్రకటించకుండా ఉండలేవు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సువార్తను ప్రకటిస్తున్నావా? నీవు సువార్తని షేర్ చేసుకుంటున్నావా? ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో, కాలేజీలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, నీ యొక్క ఆఫీస్లో కావచ్చు, నీవు సువార్తను పంచుకోవడానికి ఇష్టపడుతున్నావా? చూడండి, అపోస్తల కార్యంలో వాళ్ళు శ్రమల్లో కూడా సువార్తను పంచుకోవడానికి వాళ్ళు వెనుకాడలేదు. మరి నీవు సువార్తను పంచుకోవడానికి వెనుకాడుతున్నావా? జంకుతున్నావా? సిగ్గుపడుతున్నావా? అలా అయితే నీవు దేవుని యొక్క సహాయాన్ని కోరుకో, నిజమైనటువంటి విశ్వాసిగా నిరూపించుకో. మూడవదిగా, క్రీస్తు పరిచర్యలో కొందరు సాధారణ విశ్వాసులు. మొట్టమొదటిగా మనము సమరయ స్త్రీని చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము మనం చూసినప్పుడు యేసు ప్రభు ఈ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత, యేసు ప్రభువుని మెస్సయ్యగా ఆమె గుర్తించిన తర్వాత, ఆమె మొట్టమొదటిగా చేసినటువంటి పని ఏంటంటే, తన యొక్క గ్రామానికి వెళ్ళి ఆ ఊర్లో వారందరికీ కూడా యేసు ప్రభు తన గురించి ఏదైతే చెప్పాడో, తన జీవితం గురించి ఏదైతే ఉన్నట్టుగా ఆయన చెప్పాడో, ఈయన మెస్సయ్య అని చెప్పి ఆమె తన ఊర్లో ఈయన గురించి, క్రీస్తు గురించి ప్రకటించడానికి ఆమె తన ఊరికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. చూడండి, ఈ వ్యక్తి వాస్తవంగా మిట్ట మధ్యాహ్నం ఆ యొక్క బావి దగ్గరకు వస్తున్నట్లుగా మనం చూడగలం. మిట్ట మధ్యాహ్నం ఆమె ఎందుకు వస్తుందంటే, ఎవరితో సంబంధం లేకుండా తనంతట తాను ఒంటరిగా, ఎవరి కంటా పడకుండా తన పని తాను కామ్గా చేసుకొని వెళ్ళిపోవడానికి ఆమె మిట్ట మధ్యాహ్నాన్ని ఎంచుకుంది. కానీ ఎప్పుడైతే దేవుని చేత తాకబడిందో, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సువార్త చేత తాకబడిందో, ఆమె సువార్త ప్రకటించకుండా ఉండలేకపోయింది. ఈమె చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి, వాస్తవంగా అందరి చేత అసహించుకోబడినటువంటి వ్యక్తి.
అయితే ఈ వ్యక్తిని, ఈ విరిగిపోయినటువంటి వ్యక్తిని యేసు ప్రభు తన పాత్రగా వాడుకుంటున్నాడు. అలాగే ఆంద్రేయ, యోహాను సువార్త 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు 41వ వచనంలో మనం చూసినప్పుడు ఆంద్రేయ మొట్టమొదటిగా మరి యేసు ప్రభువుని వెంబడించినట్లుగా, అలాగే ఆంద్రేయ తన యొక్క సహోదరుడైనటువంటి పేతురుని కూడా మొట్టమొదటిసారిగా యేసు ప్రభువుకి పరిచయం చేసినట్లుగా మనం చూడగలం. రెండవదిగా ఆంద్రేయ మొట్టమొదటిగా బాప్తిస్మిచ్చు యోహానికి శిష్యుడిగా ఉండేవాడు. అయితే యేసు ప్రభువుని కనుగొన్న తర్వాత, యేసు ప్రభు శిష్యునిగా మారిన తర్వాత తన యొక్క సహోదరుడైనటువంటి పేతురు యొద్దకు వచ్చి, మేము మెస్సయ్యాని కనుగొంటిమి, నీవు కూడా వచ్చి ఆయన వెంబడించు అని చెప్పి తనతో పాటు తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూడగలం. చూడండి, సువార్తను ప్రకటించుట అంటే ఏంటంటే యేసు ప్రభువుని ఇంట్రడ్యూస్ చేయటం, పరిచయం చేయటం. ఇక్కడ ఆంద్రేయ ఏం చేశాడు? తన యొక్క సహోదరునికి యేసు ప్రభు గురించి ఆయన పరిచయం చేశాడు, ప్రకటించాడు. చూడండి, పేతురు చాలా ఫేమస్. పేతురు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు. పేతురు దేవుని వాక్యాన్ని, లేఖనాన్ని రాశాడు. 1 పేతురు, 2 పేతురు మనకి నూతన నిబంధనలో ఉంది. కానీ ఆంద్రేయ వాక్యం చెప్పినప్పుడు కొన్ని వేల మంది రక్షించబడినట్లు ఆంద్రేయ గురించి పెద్దగా దేవుని వాక్యంలో రాయబడలా. ఆంద్రేయ దేవుని వాక్యాన్ని కూడా ఆయన రాయలేదు. చూడండి, ఆంద్రేయ చాలా సామాన్యమైనటువంటి వ్యక్తి. అయితే ఈ యొక్క సామాన్యమైనటువంటి వ్యక్తి ద్వారా తన యొక్క మహిమను దేవుడు కనపరుచుకున్నాడు. ఈ యొక్క వ్యక్తి ద్వారా మరి ఈ యొక్క వ్యక్తి పేతురుని పరిచయం చేశాడు. పేతురు ద్వారా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగించుకున్నాడు. చూడండి, మనం కూడా చాలాసార్లు మనకి తలాంతులు లేకపోవచ్చు, కానీ మనం ఎవరికైతే సువార్త చెప్తామో వాళ్ళకి అనేకమైనటువంటి తలాంతులు ఉండొచ్చు. దేవుడు వారిని మనకంటే ఎక్కువగా వాడుకోవచ్చు. అయితే అల్టిమేట్గా దేవుని నామానికి ఘనత, మహిమ, దేవుని రాజ్యము వాడబడుతుంది. మనందరము కూడా ఆయన చేతిలో పనిముట్లము. మనందరం కూడా ఒక చైన్లో లింక్స్ అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అలాగే చూడండి, యేసు ప్రభు వారు దయ్యం పట్టినటువంటి వాడిని బాగు చేశాడు. మార్కు సువార్త 5వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూసినప్పుడు దయ్యం పట్టినటువంటి వాడిని బాగు చేసిన తర్వాత దయ్యం పట్టినటువంటి వాడు యేసు ప్రభు చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని విని మరి తన యొక్క జీవితం మారిపోయిన తర్వాత యేసు ప్రభు వారు అతన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు ఆ దయ్యం పట్టినటువంటి వాడు ఏమంటున్నాడంటే, తన జీవితం మారిపోయిన తర్వాత ప్రభుతో ఏమంటున్నాడంటే, నేను నీతో పాటు వస్తాను అన్నప్పుడు ప్రభు ఆయనతో ఏమంటున్నాడంటే, లేదు, నీవు ఇక్కడ నాకు సాక్షిగా ఉండు. ప్రభువు నీ జీవితంలో ఏదైతే చేశాడో అదందరికీ కూడా ఈ యొక్క ప్రాంతాల్లో నీవు నా గురించి సువార్తను ప్రకటించు అని చెప్పినప్పుడు ఆ యొక్క దెకపోలి, ఆ యొక్క తూరు సీదోను ప్రాంతాల్లో ఈ యొక్క దయ్యం పట్టినటువంటి వాడు తన జీవితం మారిపోయిన తర్వాత యేసు క్రీస్తుని గురించి ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అకుల ప్రిసిల్లా వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులు. అయితే వాళ్ళిద్దరూ కూడా అపోల్లోకి వాళ్ళు సువార్తను నేర్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత మరి మొట్టమొదటిగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూచింది ఎవరనంటే ఆయన్ని వెంబడించినటువంటి స్త్రీలు. చూడండి, ఆ రోజుల్లో స్త్రీల యొక్క సాక్ష్యాన్ని సమాజము అంగీకరించేది కాదట. అయితే మొట్టమొదటిగా ప్రభువు తను తాను కనపరుచుకుంది ఎవరికి? స్త్రీలకి. చూడండి, ఈ యొక్క ఉదాహరణలన్నీ కూడా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, దేవుడు సామాన్యమైనటువంటి వ్యక్తులను, విరిగిపోయినటువంటి వ్యక్తులను, ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులను ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా తన నామాన్ని ప్రకటించి ఆయన ద్వారా అనేక మందిని రక్షించి ఆయన ద్వారా సంఘాలు మరి వాళ్ళ ద్వారా తన యొక్క సంఘాలను స్థాపించి చివరిగా ఈ బలహీనమైనటువంటి పాత్రల ద్వారా తన నామాన్ని మహిమపరుచుకుంటాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా,
నేను సామాన్యమైనటువంటి వ్యక్తినే, నాకు పెద్దగా తలాంతులు లేవే, నేను పాస్టర్ని కాదే, నేను పెద్ద మిషనరీ కాదే, నాకు పెద్ద థియలాజికల్ అండర్స్టాండింగ్ లేదే, నేను పెద్దగా చదువుకోలేదే అని చెప్పి నీవు నిరాశపడవద్దు, సాకులు చెప్పొద్దు. ఎప్పుడైతే దేవుని దగ్గరికి నువ్వు వస్తావో దేవుడు నిన్ను ఆయన పనిముట్టుగా వాడుకోగలడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన బలహీనుల్ని వాడుకొని ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. నాలుగవదిగా సువార్త విశ్వాసులు ఏ విధంగా ప్రకటించాలి? మొట్టమొదటిగా మన యొక్క జీవితం ద్వారా, మన యొక్క సాక్ష్యం ద్వారా సువార్తను ప్రకటించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలని మనం చూసినట్లయితే యేసు ప్రభువారు ఈ మాటలు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు ఒకసారి చదువుతాను, వినండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అన్నాడు. మనుష్యులు మీ యొక్క సత్క్రియలను చూచి మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. మొట్టమొదటిగా నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అని అంటే మొట్టమొదటిగా నీ జీవితము మార్చబడి ఉండాలి. ఎందుకంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, సువార్త అనేటువంటిది మనల్ని రక్షించేది మాత్రమే కాదు, సువార్త అనేటువంటిది మనల్ని మార్చేది కూడా. The gospel is not only is a saving gospel, but also it is a transforming gospel. మన జీవితాలు మార్చబడతాయి. చూడండి, మన జీవితాలు మార్చబడకుండా మనము గంటలు సువార్త ప్రకటించడం వలన ఉపయోగం లేదు. నీ సాక్ష్యం ఏమాత్రం బాగోకుండా నువ్వు పనిచేసేటువంటి వర్క్ ప్లేస్లో కానీ, నీవు ఉండేటువంటి కాలేజీలో కానీ, ఎక్కడైనా కానీ నీకు మంచి సాక్ష్యం లేకపోతే నువ్వు యేసు ప్రభు గురించి ఏదైతే చెప్తావో అది ప్రజలు వినరు. చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీ యొక్క క్రిస్టియన్స్ ఎందుకు ఆ విధంగా జీవిస్తున్నారు? క్రిస్టియన్స్ ఎందుకు నైతిక విలువలు లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని చెప్పి చాలామంది అంటారు. ఈ విధంగా మీ క్రిస్టియన్స్కి నైతిక విలువలు లేనప్పుడు మీరు ప్రకటించేటువంటి దేవుణ్ణి మేము ఎందుకు నమ్ముకోవాలి అనేటువంటి ప్రశ్న వాళ్ళకి మదిలో మెలుగుతుంది. కనుక మన జీవితాలు మార్చబడకుండా, మనం ఆత్మీయ ఫలాలు ఫలింపకుండా మనం సువార్త ఎంత బహిరంగంగా ప్రకటించినప్పటికీ ఉపయోగం లేదు. కనుక నా ప్రియ సహోదరుడా, నీవు సువార్తను ప్రకటించాలి. అయితే ఏ సువార్తతో నీవు సువార్తను ప్రకటిస్తున్నావో ఆ సువార్త చేత నీవు మార్చబడాలి. రెండవదిగా, నీవు బహిరంగంగా సువార్తను ప్రకటించాలి. దేవుడు నీకు ఆ తలాంతులు ఇస్తే, ఆ ధైర్యాన్ని ఇస్తే, అపోస్తుల కార్యంలో ఎలాగైతే అపోస్తులు ధైర్యంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళి బహిరంగంగా వాళ్ళు సువార్తను ప్రకటించారో ఆ విధంగా సువార్తను ప్రకటించాలి. అయితే బహిరంగంగా ప్రకటిస్తేనే సువార్తను ప్రకటించినట్లు కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి, అవకాశాలను బట్టి ప్రభు కొరకు సిగ్గుపడకుండా నీవు ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. అయితే అపోస్తలులు బహిరంగంగానే సువార్తను ప్రకటించాల, వాళ్ళు ఇంటింటా కూడా సువార్తను ప్రకటించారు. బహిరంగంగా ప్రకటించవచ్చు, ఇంటింటా ప్రకటించవచ్చు, వ్యక్తిగతంగా కూడా మనము సువార్తను ప్రకటించాలి. ఫిలిప్పు ఇథియోపియా నపుంసకునికి వ్యక్తిగతంగా వెళ్ళి యేసు క్రీస్తుని గురించినటువంటి సువార్తను ఆయన ప్రకటించాడు.
చివరిగా మనం ఎవరితో అయితే సువార్తను ప్రకటిస్తున్నామో వారి గురించి మనము ప్రార్థించాలి. ఇందాక మనం చూసాం కదా, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం మనం చూసినప్పుడు ప్రభు హస్తము వారికి తోడై ఉండును కనుక అనేకులు ఆయన వైపుకు తిరిగిరి. చూడండి, దేవుని యొక్క సహాయం లేకుండా, దేవుని యొక్క కనికరం లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా, దేవుని యొక్క శక్తి లేకుండా ఏ వ్యక్తి కూడా మారు మనస్సు పొందలేడు, రక్షణ పొందలేడు. కనుక సువార్త ప్రకటించిన తర్వాత ఎంత శక్తితో, ఎంత ఆసక్తితో నీవు సువార్తను ప్రకటించావో అంతే ఆసక్తితో నీవు ప్రభు యొద్ద బ్రతిమలాడాలి, ప్రభువును ప్రాధేయపడాలి. ప్రభువా, వారిని రక్షించు అని చెప్పి వారి గురించి నీవు విజ్ఞాపన చేయాలి. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు. తన సహోదరులైనటువంటి ఆ యొక్క యూదుల గురించి వాళ్ళందరూ కూడా రక్షించబడాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆయన అంటున్నాడు. కనుక మనము ప్రార్థించే వారిగా ఉండాలి. చివరిగా కొన్ని సలహాలు. ఎందుకంటే సువార్త ప్రకటించడానికి చాలామంది సాకులు చెప్తూ ఉంటారు. ఏమంటారంటే, నాకు ఆ తలాంతులు లేవు, లేకపోతే నాకు భయము, లేకపోతే నాకు మొహమాటం, ఇతరులు ఏమనుకుంటారో, నన్ను అసహించుకుంటారేమో, లేకపోతే నాతో వాళ్ళు స్నేహాన్ని తెంచుకుంటారేమో, నా ఫ్రెండ్షిప్ తెగిపోద్దేమో, నా రిలేషన్షిప్ పాడైపోద్దేమో, నన్ను వాళ్ళు ఎక్కిరిస్తారేమో, అవమానపరుస్తారేమో అని చెప్పి నీవు ఒకవేళ భయపడుతున్నావేమో, జంకుతున్నావేమో. మొట్టమొదటిగా నేను నిన్ను ప్రోత్సాహపరచాలని ఆశపడుతున్నా. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, సువార్తను బట్టి నేను సిగ్గుపడువాడను కాను అని అంటున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడంటే, ఎవరైతే నా గురించి సిగ్గుపడడో రేపొద్దున నేను వచ్చినప్పుడు వాని గురించి నేను సిగ్గుపడనని చెప్పి ఆయన అంటున్నాడు. ఒకవేళ యేసు ప్రభు గురించి నీవు సిగ్గుపడితే, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజంగా ప్రభు నమ్ముకున్నావో లేదో డౌట్. ఎందుకనంటే ప్రభు నిజంగా నమ్ముకున్నటువంటి వాళ్ళు ప్రభు గురించి సిగ్గుపడరు. నిజంగా ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు సీక్రెట్ డిసైపుల్గా ఉండడానికి ఇష్టపడరు. చాలామంది ఏమంటారంటే, నీ యొక్క విశ్వాసం అనేటువంటిది పర్సనల్, వ్యక్తిగతమైనటువంటి విషయం. నీ యొక్క విశ్వాసాన్ని నీతో పాటే ఉంచుకో, నా విశ్వాసం నాది, నా నమ్మకం నాది, నీ నమ్మకం నీదని అంటారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీవు రక్షించబడాలంటే ఒకే ఒక్క మార్గము. ప్రభువారు ఏమంటాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవరు రాలేరు అని నిజంగా నమ్మినప్పుడు నీవు నిశ్శబ్దంగా ఉండగలవా? నీవు కామ్గా ఉండగలవా? నీ యొక్క ప్రెస్టేజ్ గురించి ఆలోచించి సువార్త చెప్పకుండా నీవు ఉండగలవా? నీవు ఉండలేవు. మరొక విషయం ఏంటంటే, సువార్త ప్రకటన అనేటువంటిది యేసు ప్రభు ఇచ్చినటువంటి సలహా కాదు, ఇది యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ అనేటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అనేటువంటిది ఇట్స్ ఏ కమాండ్మెంట్ అని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకుంటే, ఏ సువార్తతో అయితే నీవు రక్షించబడ్డావో, ఏ సువార్తను నీవు నమ్మావో, ఏ సిలువ శక్తిని నీవు నమ్మావో, దాన్ని నీవు ప్రకటించకుండా, పంచిపెట్టకుండా నీవు ఉండలేవు. ఇది నీ యొక్క మారు మనస్సుకు సంబంధించినటువంటి ఫలము. ప్రభువారు ఏమంటున్నాడంటే, ఏ చెట్టు అయితే ఫలములు ఫలించదో ఆ చెట్టును నరికివేయబడి అగ్నిలో పారవేస్తారు అని చెప్పి ఆయన అంటున్నాడు. కనుక నీవు సువార్తను ప్రకటించకపోతే అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా నాకు శ్రమ, నీకు శ్రమ. కనుక నీవు ఏ స్థితిలో ఉన్నా, నీవు ఏ స్థాయిలో ఉన్నా, నీవు ప్రభు యొక్క సువార్తను ప్రకటించాల్సిందే.
నీ యొక్క ప్రకటన ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా సంఘము నిర్మించబడుతుంది. సంఘం నిర్మించబడాలి అంటే నీ పాత్ర, విశ్వాసి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యము. కేవలం పాస్టర్ల ద్వారా సమరయ సంఘము, అంత్యొక సంఘము నిర్మించబడాల, విశ్వాసుల ద్వారా సంఘము నిర్మించబడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక నీవు విశ్వాసి అయితే సంఘాన్ని నిర్మించటానికి దేవుడు నిన్ను పాత్రగా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించి మనము ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, స్థుతులకు పాత్రుడా, నీకు వందనాలు ప్రభువా. మాలో అనేక మంది సువార్తను ప్రకటించడానికి భయపడుతున్నారేమో, పెరిగితనంతో ఉన్నారేమో, సిగ్గుపడుతున్నారేమో, మొహమాట పడుతున్నారేమో. ప్రభువా, బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారికి మీరు ధైర్యాన్ని అనుగ్రహించండి. మీ యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రేమలో భయము ఉండదు అని నీ యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రభువా. తండ్రి, నీ యొక్క అద్భుతమైనటువంటి సువార్త విషయము మేము సిగ్గుపడు వాళ్ళముగా ఉండకుండా నాయన ప్రకటించే వారంగా, పంచిపెట్టేటువంటి వారంగా ఉండుటకు మీ యొక్క కృప మాకు అనుగ్రహించండి, తలాంతులను అనుగ్రహించండి. సంఘాలు నిర్మించేటువంటి విషయంలో మమ్మల్ని మీ పాత్రలుగా వాడుకొనమని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఈ వీడియో వీక్షించే బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండునుగాక. ఆమేన్.